ఆంధ్రప్రదేశ్ కాస్త మద్యం ఆంధ్రప్రదేశ్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నకిలీ మద్యం డంపులుగా దొరుకుతుంది. సో నకిలీ మద్యంలో పట్టుబడిన వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే అంటూ కూడా ఆరోపిస్తుంది అధికార పార్టీ. సో దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎక్కడ పడితే అక్కడ నకిలీ మద్యం డంపులుగా దొరుకుతుంది. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధం ఉంది, వైసీపీ నేతల కనుసంగంలో జరిగినటువంటి ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అధికార పార్టీ. ఏమంటారు? ఈరోజు మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఊర్లో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో ఒక బెల్ట్ షాప్, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు వాటినన్నింటిని కూడా ఆక్షన్ చేసి వాళ్ళు పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ఒక మాఫియా వ్యవస్థ విస్తరించింది. ప్రతి జిల్లాలో కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా ఒక ఇంట్లో మద్యం తయారు చేసి పెద్ద పెద్ద బ్రాండ్ల లేబుల్స్ అన్నీ కూడా వేసి మూతలు తయారు చేసి ఇవన్నీ కూడా బెల్ట్ షాపుల ద్వారా ప్రజలపైకి వదులుతూ ఉన్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. చాలా దారుణమైన పరిస్థితి ఇది. చాలా ఘోరంగా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇది జరుగుతుంది. చాలామంది పట్టుబడడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముల్కల్ చెరువు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ముల్కల్ చెరువు ఏదైతే మండలం ఉందో తమ్మలపల్లి నియోజకవర్గంలో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఎవరైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉన్నాడో అతను చేసే ఇల్లీగల్ వ్యాపారాన్ని అంతా కూడా, అదేవిధంగా మిగతా తెలుగుదేశం సిండికేట్ కట్టా సురేంద్ర నాయుడు అని చెప్పి, ఇంకా హనుమంతరావు అని చెప్పి రకరకాల తెలుగుదేశం నాయకులందరూ నడిపే సిండికేట్ని అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఎక్స్పోజ్ చేసింది. అసలు మొదట్లో కేసు పెట్టేదానికి కూడా సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి మేమందరూ కూడా మీడియాలో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతోనే ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసే అక్రమాలు కూడా అక్కడ బయటపడ్డాయి. దాదాపు లక్షలాది లీటర్లు ఈరోజు జనంపైకి బెల్ట్ షాపుల ద్వారా వదలడం జరిగింది. ఇవన్నీ కూడా చాలామంది అనారోగ్యం పాలే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టింది. మేమందరూ కూడా మీరు కేసు రిజిస్టర్ చేయాలి తప్పకుండా అని చెప్పి ఒత్తిడి చేయడం తర్వాతే ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయింది. సో ఇప్పుడు దొరికిపోయిన దొంగల్లాగా ఎదుటివారిపైన ఆరోపణ చేస్తున్నారు. ఎప్పుడో 2-3 ఏళ్ళు ఎలక్షన్ 2-3 ఏళ్ళ ముందు ఎప్పుడో వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నాడని, అట్లా తీసుకుంటే దాదాపు 5-6 మంది ఎంపీలు వైసీపీ నుంచే పోయి ఈరోజు టీడీపీలో ఈరోజు వాళ్ళు గెలవడం జరిగింది. క్యాబినెట్లో ఉండే మంత్రులు కూడా ఇది వరకు వైసీపీలో ఉండే వాళ్ళే చాలామంది అక్కడ ఉన్నారు. దాదాపు 4-5 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైసీపీ కోర్టులా అని చెప్పి నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఏదో తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. ఎక్కడ కూడా నకిలీ మద్యం దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని చెప్పి సో ఈ నకిలీ మద్యం ద్వారానే సంపద సృష్టిస్తున్నాను కదా, ఈ సంపద అంతా ఎటుపోతుందంటారు? ఖచ్చితంగా ఇది తెలుగుదేశం నాయకులు ప్రతి చోట ఈరోజు ఏదో ఒక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇసుక కానీ లేకపోతే అన్నీ కూడా కానీ దాంట్లో భాగంగానే ఈరోజు మద్యం కూడా పూర్తిగా ఒక పెద్ద సిండికేట్ లాగా ఏర్పడి ఈ బెల్ట్ షాపులు అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు చిన్న చిన్న బడ్డీ కొట్లలో కూడా ఈ బెల్ట్ షాపుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలపైకి నకిలీ మద్యాన్ని లేకపోతే వాళ్ళ ఇల్లీగల్ వ్యాపారాన్ని విస్తరించేదానికి వాడుకుంటూ ఉన్నారు. వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేయాలి. ఈ బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు సార్ పెద్దిరెడ్డి కుటుంబాన్ని పదే అధికార పార్టీ టార్గెట్ చేస్తూ ఉంది? సో ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి? పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఆలోచనలో భాగమేనా ఈ కుట్రలన్నీ కూడా? సరే, నేను ఒకటి నా ఆలోచన ఒకటి, ఎంత వాళ్ళు టార్గెట్ చేసినా భయపడే ప్రసక్తే లేదు. మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గట్టిగా పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం గట్టిగా పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మాకెంతో గౌరవం ఇచ్చింది. సో ఈరోజు ఈ పరిస్థితుల్లో మేము కష్టపడాల్సిన అవసరం ఉంది, మా పైన బాధ్యత ఉంది. సో మేము పార్టీకి గట్టిగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎవడు ఏమనుకున్నా కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. ఏంటి సార్ చూసుకోవచ్చు మనం ప్రతిసారి కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అని చెప్పుకోవచ్చా? ఈ లిక్కర్ పాలసీ, మద్యము, నకిలీ మద్యం అని అరెస్ట్లని ఇవన్నీ కూడా అంతే కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ విషయంలో కూడా దొరికినా కూడా ఎదుటోళ్ళపైన నెపం వేసేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఇది కూడా మేము పట్టించిన వాళ్ళు మేమైతే ఈరోజు మాకే లింకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు
ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్, ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. సో ఈ నకిలీ మద్యంలో దొరికినటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టడంలో కానీ కేసు విచారణలో కానీ కొంత అలసత్వం ప్రదర్శిస్తుంది ప్రభుత్వం అనేటువంటి కూడా వినిపిస్తోంది. సో ఏ రకమైనటువంటి విచారణ కోరుతున్నారు సార్ మీరు? సో ఈ కేసులో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తుంది. మనం గట్టిగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా గట్టిగా అక్కడ పోయి ప్రొటెస్ట్ చేసి ఈరోజు దానిపైన మాట్లాడకుండా ఉంటే అసలు కేసు కట్టే ప్రసక్తే ఉండిండదు. మేమంతా గట్టిగా ఎక్స్పోజ్ చేసి సోషల్ మీడియాలో గట్టిగా వచ్చే విధంగా చేసినాం కాబట్టి ఈరోజు అది బయటపడడం జరిగింది. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఎవరైతే ఈ లక్షలాది లీటర్లు ఎక్కడ పోయాయి, ఎవరెవరు అమ్మారు, ఎక్కడెక్కడ ఇవన్నీ ఎక్కడికి డబ్బులు చేరాయి, ఇవన్నీ కూడా పూర్తిగా బయట తీయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఎలాంటి విచారణ? ఖచ్చితంగా సిబిఐ విచారణ ఉండాలి. ఒకటి అంటే ఇప్పుడు ఇంత బయాస్డ్గా ఈరోజు అడ్డంగా దొంగలు దొరికినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఎదుటోళ్ళపైన ఏదో నెపం వేసి డైవర్ట్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని క్షుణ్ణంగా ఒక సిబిఐ దర్యాప్తు సంస్థతో చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. సార్ ఇది చెప్తున్నారు. సో నకిలీ మద్యంలో దొరికిన వారందరి పైన కూడా టీడీపీ కార్యకర్తలు దొరికినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అంటగడుతున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఏదైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ డంపులుగా దొరుకుతున్న నకిలీ మద్యం పైన పూర్తి స్థాయి విచారణ జరగాలి. సో దీనిపైన లోతైన విచారణ జరగాలంటే ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పచెప్పాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్తోనే కలిసి ఉంటాము, పార్టీకి అండగా ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సుదీప్తో కర్ఫాన్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.